అందరికీ నమస్కారం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా అక్కడ మహిళా ఎస్ఐ విధుల్లో ఉన్నటువంటి ప్రవళిక మీద ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్తో పాటు మరికొంతమంది దాడికి యత్నం చేశారు. ఆవిడ మీద చేతులు వేసే ప్రయత్నం చేస్తే ఆవిడ ఆత్మరక్షణలో భాగంగా రెండు చేతులు అడ్డం పెట్టుకుని కింద కూర్చుండబడిపోయింది. మనందరికీ తెలుసు, ఆ వీడియోలు మీరు అందరూ ఆల్రెడీ చూశారు. అయితే దీన్ని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహిళా ఎస్ఐ మీద దాడికి యత్నించడాన్ని పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వాస్తవానికి విధుల్లో ఉన్న అధికారుల మీద దాడికి యత్నించడమే తప్పు అయితే ఒక మహిళా ఎస్ఐ మీద మూకుమ్మడిగా దాడికి యత్నించడం అనేది మరింత తీవ్రమైన నేరం. సో దీన్ని సీరియస్గా తీసుకున్న తర్వాత కేసులు నమోదు, దాదాపుగా 28 మంది మీద కేసులు నమోదు చేస్తే అప్పుడు ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి ఈ దాడికి పురుగొల్పినటువంటి చింతాడ రవికుమార్ పరారైపోయాడు. దాదాపుగా 9 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. మధ్యలో ఒక రోజు పోలీసులకు సవాల్ విసురుతూ వీడియో కూడా విడుదల చేశాడు. నేను శ్రీకాకుళంలోనే ఉన్నాను, మా నాయకుల మీద కేసులు ఎత్తేసే వరకు నేను దొరకను, దమ్ముంటే పట్టుకున్నా అన్న స్టైల్లో ఆయన ఒక వీడియో కూడా విడుదల చేస్తే దీన్ని పోలీసులు కూడా ఒక సవాల్గా తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఈ గ్యాప్లో 24 మొబైల్స్ మార్చాడు, 21 సిమ్ కార్డులు మార్చాడు, దాదాపుగా 8-9 ప్రాంతాలు మకాం మార్చాడు. అంటే రోజుకు ఒక ప్రాంతంలో మకాం మార్చుకుంటూ రోజుకు 2 ఫోన్లు చొప్పున మార్చుకుంటూ 9 రోజుల్లోనే 21-24 సిమ్ కార్డులు ఫోన్లు మార్చడం అంటే మామూలు విషయం కాదు. అంటే రోజుకి 2-3 సిమ్ కార్డులు ఫోన్లు మార్చుకుంటూ తిరుగుతున్నాడు. దాదాపుగా అటు విజయనగరంతో పాటు అరకు, వైజాగ్, విజయవాడ, బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సంచరించాడు. అలాగే అటు నుంచి శ్రీకాకుళం వస్తున్న నేపథ్యంలో అంటే మరొకసారి తన స్థావరాన్ని మార్చే క్రమంలో చిలకపాలెం వద్ద విలేకరులకు వీడియో ఇస్తానని చెప్పాడు. సాక్షితో పాటు మరికొంతమందికి సమాచారం పంపాడు. అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మరొక 2 మీడియా సంస్థలతో పాటు సాక్షికి 3 మీడియా సంస్థలకు ఒక సమాచారం ఇచ్చాడు. సో ఆ సమాచారం అందుకున్నటువంటి మీడియా ప్రతినిధులు చిలకపాలెం వెళ్ళారు. వాస్తవానికి చిలకపాలెం వస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి పోలీసులు మీడియా ప్రతినిధుల కంటే ముందే వెళ్ళి అక్కడ మకాం వేశారు. ఏసీ ఎప్పుడైతే మీడియాతో మాట్లాడటానికి బయటకు వచ్చాడో వెంటనే అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ మహిళా ఎస్ఐ మీద అయితే దాడికి ప్రయత్నం చేశాడో చింతాడ రవికుమార్, అదే మహిళా ఎస్ఐ నిన్న ఎస్పీ ఆఫీసు నుంచి కోర్టుకి నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది. అదే ఎస్ఐతో పాటు మరొక 2 మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. సో అంటే నిన్న మహిళా పోలీసులే చింతాడ రవికుమార్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఒక మెసేజ్ ఇచ్చారు. ఎవరైనా సరే పోలీసుల మీద, ముఖ్యంగా మహిళా పోలీసుల మీద దాడికి ప్రయత్నం చేస్తే, మహిళా పోలీసులను అలుసుగా తీసుకుంటే ఏం జరగబోతుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే పోలీసులకే సవాల్ విసిరాడు. నేను శ్రీకాకుళంలోనే ఉన్నాను, దమ్ముంటే పట్టుకోండి, నేను ఎస్ఐ మీద దాడి చేయలేదు, జై జగన్ అని నినాదాలు చేస్తే ఆవిడ భయపడి చెవులు మూసుకుంది తప్ప మేము దాడి చేయలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బట్ మీరు ఆ రోజు విజువల్స్ చూసే ఉంటారు. సో ఆ రోజు విజువల్స్లో చాలా స్పష్టంగా మహిళా ఎస్ఐ మీదకి అగ్రెసివ్గా దూసుకుంటూ వెళ్ళిందే ఈ చింతాడ రవికుమార్. ఎప్పుడైతే వాళ్ళ ఇన్ఛార్జే రెచ్చిపోయాడో ఆటోమేటిక్గా కార్యకర్తలు మరింత మంది రెచ్చిపోయారు. మొత్తంగా 28 మంది మీద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది. అంటే పోలీసులు ఒక పాఠం నేర్పాలి అనుకున్నారు. ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి, వాళ్ళు ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ ఎవరైనా కానివ్వండి, పోలీసుల మీద దాడికి ప్రయత్నిస్తే లేదా పోలీసులను తక్కువ చేసి చూస్తే, ముఖ్యంగా మహిళా పోలీసుల మీద ఇలాంటి దాడులకు పాల్పడితే పోలీసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నిన్న చింతాడ రవికుమార్ విషయంలో తెలిసింది. వాస్తవానికి పోలీసులు మొదట వాహనంలోనే తీసుకెళ్లాలని చూసినప్పటికీ దాదాపుగా 300 నుంచి 400 మీటర్లు ఉంటాయి. అంటే కిలోమీటర్లు ఏమి నడిపించలేదు, దాదాపుగా సుమారు 300 మీటర్లు ఉంటుంది. ఆ ఎస్పీ ఆఫీస్కును అలాగే ఆ న్యాయస్థానానికి మధ్య, కోర్టుకి మధ్య దాదాపు 300 మీటర్లు ఉంటుందేమో. వాస్తవానికి వాహనాన్ని సిద్ధం చేశారు, కానీ కరెక్ట్గా వాహనం ఎక్కిన తర్వాత అది మొరాయించడంతో ఏం చేశారంటే అప్పటికే జనం కూడా ఎక్కువ మంది పోగైపోవడంతో ఏం చేశారు, వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచే 300 మీటర్లు అంటే గట్టిగా 10 నిమిషాల పాటు నడవచ్చు, 10 నిమిషాలు పడుతుంది అంతే. సో దాంతో నడిపించుకుని తీసుకెళ్ళిపోదామని చెప్పి చింతాడని నడిపించారు. కాకపోతే నడిపించి తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే ఆ రోజు ఏ మహిళా ఎస్ఐ మీద అయితే దాడికి పాల్పడ్డాడో ప్రవళిక, అదే మహిళా ఎస్ఐ ఈరోజు చింతాడను నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే కర్మ చూడండి, మనం చేసినటువంటి పనులు అంటే దేన్ని అలుసుగా తీసుకోకూడదు. ఈరోజు పవర్ లేదు, ఓకే, రేపొద్దున మాకు పవర్ వస్తుంది, లేదా మాదొక పార్టీగా మేము ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని విర్రవీగితే తప్పు. జగన్మోహన్ రెడ్డి రావడం తప్పు కాదు, వీళ్ళు కలవటం కూడా తప్పు కాదు. కానీ భద్రతా నిబంధనల్లో భాగంగా, భద్రతా చర్యల్లో భాగంగా వీళ్ళు జగన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవటమే మహిళా ఎస్ఐ చేసిన పాపం. ఆవిడ ఏం చేయలే, వీళ్ళు వాహనాలు వేసుకుని జుర్రుని వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళాలి. కాన్వాయ్కి అడ్డంగా వెళ్తే మళ్ళీ తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేదంటారు. ఆల్రెడీ మొన్న అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలిఫ్యాడ్ వద్దకు జనం వచ్చేశారు, సెక్యూరిటీ కల్పించడంలో విఫలమయ్యారని చెప్పి మొన్న మాట్లాడారు. అడ్డుకుంటేనేమో దాడులు చేస్తారు,
అడ్డుకోకుండా దాడులు చేస్తున్నారు కదా, మాకెందుకని పోలీసులు వదిలేస్తేనేమో సెక్యూరిటీ కల్పించలేదు, జగన్కి థ్రెట్ ఉందంటారు. అంటే అన్ని మాటలు వీళ్ళ కత్తికి రెండు వైపులా పదనమాట. అయితే అటు వాడుకుంటారు, లేకపోతే ఇటు వాడుకుంటారు. పోనీ బలవంతంగా కట్టడి చేశారనుకోండి, అదిగో జగన్మోహన్ రెడ్డిని కలవకుండా వైసీపీ నాయకుల్ని కట్టడి చేశారు, కూటమి ప్రభుత్వం భయపడుతుంది, నాయకుల్ని కార్యకర్తల్ని జగన్ దగ్గరికి వెళ్ళనట్లేదు అంటారు. అంటే వీళ్ళతో ఎలా పడాలో నాకు అర్థం కావట్లా. అడ్డుకుంటేనేమో అడ్డుకున్నారంటారు, లేదా దాడులు చేస్తారు, అడ్డుకోకుండా వదిలేస్తేనేమో జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదంటారు. అంటే అన్ని మాటలు కూడా వైసీపీ పార్టీయే. కాకపోతే నిన్న చింతాడను నడిపించుకెళ్ళిన వీడియోలు కావచ్చు, వార్తలు కావచ్చు, వైసీపీ చాలా తీవ్రంగా పాపం బాధపడింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బాధపడ్డారు నాకు అర్థం కాల. అన్యాయంగా చింతాడను నడిపించుకుంటూ తీసుకువెళతారా? రాజ్యాంగంలో వాహనం మీదే తీసుకెళ్ళాలి, నడిపించుకుంటూ తీసుకెళ్ళకూడదని ఏమీ లేదు. గతంలో కూడా ఈ వైసీపీ గంజాయి బ్యాచ్ని, అలాగే వైసీపీ రౌడీ మోకల్ని అనేక సందర్భాల్లో పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ఎందుకని ప్రజలకు కూడా తెలియాలా, మీరు ఎవరికి భయపడక్కర్లేదు, మీకు పోలీసులు అండగా ఉన్నారు అని తెలియటం కోసం ఆ రోజు రౌడీ మోకాల్ని, వైసీపీ గంజాయి బ్యాచ్ని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ఎందుకని ప్రజలకు ఒక సందేశం, వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పడంతో పాటు మీరు ఎవరికి భయపడొద్దని. సో ఇప్పుడు కూడా ఒక రకంగా మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి చింతాడను నడిపించడాన్ని స్టేట్ మొత్తం అప్రిషియేట్ చేసింది. అది లీగల్గా న్యాయం అన్యాయం అనేది మనం పక్కన పెడితే, ఒక మహిళా ఎస్ఐ మీద దాడి చేసిన వాడికి ఈ మాత్రం ట్రీట్మెంట్ ఉండటం కరెక్ట్. అంటే వాళ్ళేం కొట్టలేదు, తిట్టలేదు, ఈ మాత్రం ట్రీట్మెంట్ ఉండటం కరెక్టేనని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. నిన్న పెద్ద ఎత్తున ఈ చింతాడను నడిపిస్తుంటే పెద్ద ఎత్తున ప్రజలే వచ్చి నినాదాలు చేశారు, ఒక రకంగా యాంటీ నినాదాలు. సో అంటే మంచి పని జరిగిందిరా, ఇలాంటి వాడికి ఇలాగే జరగాలి, ఇన్ని రోజులు పారిపోయాడు, లేకపోతే పోలీసుల మీద దాడి చేయటం ఏంటని వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇది నిన్న అందరూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫోన్లతో తీసి పెట్టిన వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. చింతాడను నడిపించుకుంటూ వెళ్తుంటే బిల్డింగ్స్ మీద, రోడ్ల మీద నిలబడి ఆ ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీరు కూడా ఒకసారి చూడొచ్చు ఆ చింతాడ పోలీసులు నడిపించుకెళ్ళినటువంటి వీడియో. నిన్న రాత్రి చింతాడ రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాతపట్నంలో వైద్య పరీక్షల తర్వాత శ్రీకాకుళానికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆఫీస్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. చూశారు కదా, జనం కూడా భారీగా వచ్చారు. సరే, అందులో చాలా వరకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ చింతాడను నడిపించుకెళ్ళడాన్ని ఏదో పెద్ద ఇదిలాగా జరిగిపోయినప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కూడా చింతాడకు అవమానం అంట, చింతాడను హింసించడం అంట. అంటే ఒక మహిళా ఎస్ఐ ఒంటి మీద చేతులేసి ఆవిడ మీద దాడి చేస్తే అది దాడి కాదు, అదే ఆ మహిళా ఎస్ఐకి అవమానం కాదు. ఒక మహిళా ఎస్ఐ మీద చేతులేసే ప్రయత్నం చేయడం అవమానం కాదు. ఆ మహిళా ఎస్ఐని మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేస్తే అది తప్పు కాదు. కానీ ఈరోజు ఎస్పీ ఆఫీసు నుంచి చింతాడను కోర్టుకు నడిపించుకెళ్తే, అది కూడా వాహనం మొరాయించిందని చెప్పి కోర్టుకు నడిపించుకెళ్తే అది మాత్రం తప్పు, భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. అంతే తప్ప ఇప్పటి వరకు చేసిందంతా మర్చిపోయారు. వాస్తవానికి అలాంటివి జరగాలి. రేపటి రోజున ఇప్పుడు చింతాడని ఏమీ చేయకుండా వదిలేస్తే ఆ చింతాడనే ఏమీ చేయలేదు, నన్ను ఏం చేస్తారనే ఒక భావన మిగతా వాళ్ళలో ఏర్పడవచ్చు. లేదా పోలీసులను అలుసుగా తీసుకుని వాళ్ళ మీద దాడి చేయవచ్చు అనే భావన వాళ్ళలో రావచ్చు. సో అలాంటి వాటికి చెక్ పెట్టాలి. పోలీసులు జోలికి వస్తే తాట తీస్తారు అనేది తెలియాలి. అంటే ఇలాంటి ఘటనలు సహజమే, ఇదేం తప్పు కాదు. న్యాయస్థానం మాత్రమే ఆయన చేసిన తప్పు కాదు, కరెక్టే వదిలేయండి అని చెప్పిందా? చెప్పలేదు కదా, న్యాయస్థానం కూడా చెప్పలేదు కదా. సో అంటే అలాంటి ఘటనల వల్ల ప్రజల్లో ఒక ధైర్యం పెరుగుతుంది, అలాగే పోలీసుల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి రోజున వాళ్ళ మీదకి ఎవరైనా దాడి చేయాలన్నా, లేదా ఒంటరిగా ఉన్న పోలీసుల మీద ఇలా మూకుమ్మడిగా ఎగబడాలన్నా, ముఖ్యంగా మహిళా పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఎగబడాలన్నా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. పోలీసులు జోలికి వెళ్ళకూడదు, వెళితే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి మైండ్లో మెదలాలి. సో ఈరోజు చేసింది కూడా అదే. అది చట్టం ప్రకారం తప్ప ఒప్ప అంటే నడిపించుకెళ్ళడం చట్టం ప్రకారం తప్పని నేనైతే అనుకోవట్లా. ఇప్పుడు వాహనం మొరాయించింది, నడిపించుకెళ్ళారు, దానికి పెద్దగా మనం ఆలోచించాల్సిన విషయం లేదు. అలాగే గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పినట్టుగా గంజాయి బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని, రప్పా బ్యాచ్, వైసీపీ రప్పా బ్యాచ్లను కూడా గతంలో నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ప్రజలు అప్రిషియేట్ చేశారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళని ఎప్పుడైతే ప్రజల్లో ఎక్స్పోజ్ చేశారో ఈ విధంగా, అప్పట్లో వాళ్ళలో ఒక భయం మొదలవుతుంది. సమాజంలో మనల్ని ఈ విధంగా సమాజం ముందు పెట్టారు, రేపటి రోజున ఈ పనులు చేస్తే మరింత ప్రమాదం మనకి అని వాళ్ళతో పాటు మరికొంతమంది అలాంటి పనులు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఒక భయం పడుతుంది. అలాంటి భయాన్నే నిన్న పోలీసులు అయితే పుట్టించారు. మొత్తంగా పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నిన్న చింతాడకైతే అర్థమైంది. వాస్తవానికి ఆయన ఏదో డిఎస్పీ ఆఫీస్కి లొంగిపోవడానికి వస్తే పట్టుకున్నారు అని చెప్తున్నారు తప్ప ఆయన లొంగిపోవడానికి లొంగిపోవడానికి వచ్చాడు ఎవరు శనివారం ఆదివారం లొంగిపోవడం. ఎందుకంటే అప్పుడు కోర్టులో ఉండే ఆ విషయం ఆడకు కూడా తెలిసి మధ్యలో స్టేషన్లో చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు దొరకరు. మొన్న కూడా ఏంటంటే మకాం మార్చే భాగంగా చిలకపాలెం వద్ద ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి తన అనుకూల మీడియాకి సమాచారం ఇచ్చాడు, అందరికి కూడా కాదు.
అది తెలుసుకున్నటువంటి పోలీసులు మాటు వేసి పట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఎందుకు 24 సిమ్ కార్డులో ఏంటో మార్చాడు, 21 మొబైల్ మార్చాడు, 8-9 స్థావరాలు మార్చాడు. అంటే రోజుకొక స్థావరం, రోజుకొక 2 ఫోన్లు, 2 సిమ్ కార్డులు మార్చుకుంటూ తిరిగినటువంటి పరిస్థితి. సో ఎంత భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. నిజాయితీగా నువ్వేం తప్పు చేయకపోతే న్యాయస్థానాల్లో మేము తేల్చుకుంటామని చెప్పి ఎప్పుడో లొంగిపోవచ్చు పోలీసులకి. మొత్తంగా ఆ చింతాడను నడిపించుకుంటూ ఎస్పీ ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకెళ్లడంతో ఏ మహిళా ఎస్ఐ మీద అయితే దాడి చేశారో అదే మహిళా ఎస్ఐ నడిపించుకు తీసుకెళ్లడం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా చింతాడను నడిపించుకుంటూ తీసుకువెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.